హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే ఒక మంచి రెసిపీ అయితే చేశాను. రాగి పిండి ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి. ఒకటికి రెండు తీసుకొని తింటారు. అంత టేస్టీగా అంత హెల్దీ రెసిపీ అయితే చేశాను. ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ రసం అంతా ఆ పిండికి పట్టేలా గట్టిగా అదుముతూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోయటం వలన జోరుగా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, చేతితో నొక్కితే చేతికి కూడా అంటదు. ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఇలా ఆయిల్ తీసి పెట్టిన కవర్ని ఈ విధంగా కట్ చేసుకొని రాగి పిండిని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. దీన్ని కవర్ మీద వేసుకొని పల్చగా ఈ విధంగా నొక్కుతూ పల్చగా చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతికి ఆయిల్ రాసుకుంటూ ఈ విధంగా చేసిన తర్వాత ఇలా పల్చగా ఉంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీని మీద ఈ పల్చగా చేసుకున్న దాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వలన పైన కాలుతుంది కానీ లోపల కొంచెం పచ్చిగానే ఉంటుంది. ఇలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా నేను చూపించే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.